ఏమన్నా ఆయన పూర్వం నేను వ్యభిచారిని, పూర్వం నేను దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసినటువంటి వాడిని, పూర్వం నేను దేవుని ఇష్టం చొప్పున కాకుండా అయిష్టం చొప్పున నడిచినటువంటి వాడిని అని ఇక్కడ మాట్లాడా? లేదు. పూర్వం నేను దోషకుడును, హింసకుడును, హానికరుడును అని మాట చెప్పాడు. దీనికి కారణం ఏంటంటే పూర్వం ఆయన ఎలా ఉన్నాడు? ధర్మశాస్త్రాన్ని ఫాలో చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఫాలో చేసేటువంటి క్రమంలో, అనుసరించేటువంటి క్రమంలో ఎవరైతే దేవుని నామాన్ని కాకుండా వేరే నామాన్ని ఆరాధన చేస్తారో వారిని ఇబ్బంది పెట్టాడు. వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపేయాలి అన్నట్టుగా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ వచనాన్ని తీసుకొని ఎవరైతే వ్యభిచారం చేస్తారో వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు. అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు కూడా ఆ ఉద్దేశాలతోనే కలిగి ఉన్నాడు, ఆ ఆలోచనలతోనే కలిగి ఉన్నాడు. అందుకనే క్రైస్తవులను హింసించడం ప్రారంభించాడు. అయితే